నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఎస్ఎస్ కళ్యాణ మండపంలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోవూరు నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ముందుగా శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్యవైశ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే షాడో ఎమ్మెల్యేలు ఎవరూ ఉండరని, ఏ వ్యాపారస్తులు తమకు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. ఆర్యవైశ్యులందరూ ఒక తాటిపైకొచ్చి సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోవూరు నియోజకవర్గం నుంచి అంటే మీ నియోజకవర్గం నుంచి మన నియోజకవర్గం నుంచి మీ ఆడపడుచుగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను నేను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా పోటీ చేస్తానని మీకు అందరికీ తెలుసు. మీరందరూ దయచేసి మాకు ఇద్దరికి ఓటేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అదంతా మీ ప్రభుత్వం, మీకందరికీ తెలుసు, నాకన్నా ముందు కూడా. ఎందుకంటే మీరందరూ చాలా పెద్దవాళ్ళు, గౌరవనీయులైన పౌరులు కాబట్టి కోవూరు నియోజకవర్గంలో మీ అందరికీ ఆ గవర్నమెంట్ ఏంది, ఈ గవర్నమెంట్ ఏంది, మీరు పడిన బాధలు మీకే తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకొని వస్తే ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి రెండూ ఉంటాయి. కాబట్టి అదే కాకుండా మనం అవినీతిమయమైన కోవూరుని అవినీతి రహిత కోవూరుగా మీ అందరి సహకారంతో నేను చేసి మీకు కానుకగా ఇస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. అలా ఇప్పుడే రాకేష్ చెప్పారు మీరందరూ పడిన ఇబ్బందుల గురించి. మీకందరికీ ఒకటైతే మాటిస్తున్నాను, కోవూరు నియోజకవర్గంలో ఏ వ్యాపారస్తులైనా దేనికి సంబంధించిన వాళ్ళైనా నిర్భయంగా నీతి నిజాయితీగా వ్యాపారాలు చేసుకోవచ్చు. మీరు ఎవరికి ఒక్క రూపాయి కమిషన్ ఇవ్వలేదు. ఎక్కడ షాడో ఎమ్మెల్యేలు ఉండరు, షాడో నాయకులు ఉండరు. ఏదైనా సరే డైరెక్ట్ గా మీరు ఎమ్మెల్యేతో మీ సమస్యలు చెప్పుకోవచ్చు. న్యాయమైన సమస్యలు తప్పకుండా అప్పటికప్పుడే తీరుస్తామని చెప్పి దానికి నాకు మీరు ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మరీ చెప్తున్నాను. కాబట్టి కోవూరు ప్రజలందరూ దాని గురించి ఆలోచించాలి. మీరంతా వాళ్ళని ఇంకా ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకందరికీ చెప్పండి మన నియోజకవర్గం ఆల్రెడీ ఎలా ఉంది, అదే వేమిరెడ్డి ప్రశాంతి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్పాలని నేను మిమ్మల్ని అందరినీ సోదరులుగా భావించి ఈరోజు మీ ముందుకు వచ్చాను. మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరమన్నా. కాబట్టి తప్పకుండా మీరు చేయండి. మీకు ఎటువంటి సమస్యలు లేకుండా, మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈరోజు మీరు ముందుండి నన్ను నడిపించండి. రేపు నేను మీ ముందుండి మిమ్మల్ని నడిపిస్తాను. కాబట్టి తప్పకుండా మీరు అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి వేయించి మమ్మల్ని గెలిపించండి. మీ సమస్యలన్నీ కొన్ని చెప్పారు, అవన్నీ ఏమున్నా కానీ నేను తప్పకుండా న్యాయబద్ధంగా మీకు చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేద్దాం. అర్థాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. రాష్ట్ర భవిష్యత్తు విధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు సింహపురి గడ్డ మీద సింహ గర్జన చేస్తూ కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుండి రోడ్ షో నిర్వహించనున్నారు. భారీ స్థాయిలో జరిగే ఈ రోడ్ షోను జయప్రదం చేసేందుకు టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు అశేషంగా తరలి రావాలని పిలుపునిస్తూ మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.